సరే, చదవబడినటువంటి లేఖన భాగంను మరి ఒకసారి మనం చదువుకుంటే మత్తయి సువార్త 26వ అధ్యాయం 28వ వచనంలో వ్రాయబడినటువంటి మాట, ఇది నా రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తం. ప్రియమైన వారలారా, మరి నేటి దినము ఈరోజు మన యొక్క అంశము మన జ్ఞాపకం చేసుకుంటే, మరి ఇది ఈరోజు మన యొక్క అంశం ఏంటి అంటే రక్తము. ఏంటి ఈరోజు అంశం ఏంటి అంటే రక్తము. చూడండి, నేను ఉదయకాలం ఇందాకాలం మీకు చదివించినటువంటి 3 వాక్య భాగాలు ఉన్నాయి. ఒకటి నిర్గమాకాండ గ్రంథం 24వ అధ్యాయం, రెండవది మత్తయి సువార్త 26వ అధ్యాయం, మూడవది కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక. ఈ మూడింటిలో ఉన్నటువంటి జ్ఞాపకము చేసే రక్తము ఏంటి? ఈరోజు నేను మీకు తెలియజేసేది ఏంటి అంటే, మీరు జాగ్రత్తగా వినకపోతే కోసి చూసుకోవాలి మీ రక్తం ఉందా లేదా. కాబట్టి ఇది వింటే మీలో ఉంది లేని మీకు అర్థమైపోదు. కాబట్టి ప్రియమైన వారలారా, ఈరోజు మన యొక్క అంశము రక్తము. ఇందులో ఏంటి, రక్తమునకు సంబంధించినటువంటి విధానం ఏంటి, సందర్భం ఏంటి అనేది మనం చూడబోతా ఉన్నాం. ఒకటి ఏంటంటే మోషే చల్లిన రక్తము, రెండవది యేసు ప్రభువు చిందించిన రక్తం, మూడవది పౌలు జ్ఞాపకం చేసిన రక్తము. పాత నిబంధనలో మోషే గారు ఎలాగ ప్రజల మీద రక్తాన్ని చల్లాడు, యేసుక్రీస్తు ప్రభు వారు సర్వ మానవాళి కొరకు ఆయన ఈ లోకానికి వచ్చి ఎందుకు రక్తాన్ని చిందించాడు, ఆ రక్తమును గురించి పౌలు మహాభక్తుడు ఎందుకు జ్ఞాపకం చేసుకోండి అంటున్నాడు. ఈరోజు మన యొక్క అంశం అదే. ఈ యొక్క సంస్కారపు విందులో ఏకీభవించిన వారలారా, దేవుని యొక్క పరిశుద్ధ రక్తమును గూర్చినటువంటి సంగతులు ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోబోతూ ఉన్నాం. రక్తమును గూర్చినటువంటి సంగతి మనకు జ్ఞాపకము చేసుకోకుండా ఒకవేళ ఈ రోజు విందులో మీరు ఏకీభవించి ఏదో పాస్టర్ గారు ద్రాక్షారసం ఇస్తున్నాళ్లే అదే రక్తం అంటున్నాడు అని త్రాగేస్తా ఉంటే, అందుకే పౌలు మహాభక్తుడు అంటాడు ఒక మాట, ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో ఆ పాత్రలోనిది త్రాగునో ఏమవుతాడటి వాడు శిక్షకు పాలవుతాడు. అందుకే మీలో చాలా మంది రోగులుగా ఉన్నారు, చాలా మంది నిద్రించారంటాడు పౌలు మహాభక్తుడు. కాబట్టి ఈరోజు మీరు అయోగ్యంగా ప్రభు యొక్క శరీర రక్తములను అందుకోకూడదు. కాబట్టి మనము యోగ్యులము కాదు, కానీ ఆయన కృపను బట్టి మనం ఈరోజు ప్రభు యొక్క శరీర రక్తాలను మనము అందుకోబోతా ఉన్నాం అమ్మా. కాబట్టి ప్రియమైన వారలారా, మరి జ్ఞాపకం చేసుకొని ఈ యొక్క అంశము ఎందుకు ఇలాగూ మరి తెలియజేయబడతా ఉన్నది అనేది మనం జ్ఞాపకం చేసుకుంటే, చూడండి, ఈ యొక్క మోషే గారు చల్లినటువంటి ఆ రక్తం ఏంటి, ప్రభువు చిందించిన రక్తం ఏంటి, పౌలు మహాభక్తుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నటువంటి రక్తము దేని గురించి అనేది ఈరోజు మనము చూడబోతా ఉన్నాం. చూడండి, ఎవరికైనా కాస్తంత నిద్రమత్తు అలాంటివి ఉంటే ఏం పర్వాలేదు, దప్పికైతే వెళ్ళి తాగి మంచినీళ్ళు తాగొచ్చి కూర్చోండి. చూడండి, సినాయి కొండ మీద మోషే గారు చల్లిన, అక్కడి నుంచి దిగొచ్చిన తర్వాత ఆ ప్రాంతంలో చల్లిన రక్తం, ప్రభువు కల్వరి కొండ మీద ఆయన చిందించిన రక్తం, పౌలు మహాభక్తుడు జ్ఞాపకం చేస్తూ ఉన్న రక్తము. ఈరోజు రక్తమును గురించి తెలుసుకోబోయే మనము ఒక చిన్న అంశాన్ని మనం తెలుసుకోవాలి. ఏంటి అంటే, ప్రియమైన వారలారా, నిబంధన అనేది తెలుసుకోవాలి. ఎందుకు ఈ రక్తము చిందించబడింది అంటే నిబంధన కొరకే. నిబంధన. చూడండి, పరిశుద్ధ గ్రంథము తెలియజేస్తూ ఉన్న మాట ఏంటయ్యా అంటే, రక్తము లేకుండా నిబంధన లేదు, నిబంధన లేకుండా రక్తం కూడా లేదు. అసలు నిబంధన అంటే ఏంటి? ప్రియమైన వారలారా, చూడండి, మనం జ్ఞాపకం చేసుకున్నట్లుగా నిబంధన వేరు, ఒప్పందం వేరు. ఒప్పందం వేరు ఏమ్మా చెప్పండి. నిబంధన, ఒప్పందానికి నిబంధనకి చాలా వ్యత్యాసాలు ఉంటాయి. మనం జ్ఞాపకం చేసుకుంటే ఇది ఒప్పందం. ఏంటయ్యా ఈ ఒప్పందం అంటే,
ఒక వ్యక్తి భూమి కొనుక్కుంటా ఉన్నాడు, ఒక వ్యక్తి అమ్ముతా ఉన్నాడు. వారు కొనుక్కున్నటువంటి వ్యక్తి అమ్మిన వ్యక్తికి డబ్బు ఇస్తున్నాడు. వాళ్ళ మధ్య ఒక పత్రం ఉంటుంది. మనందరికీ తెలుసు, పొలం కొనుక్కున్నాం అనుకోండి, ఏం చేయించుకోవాలి మనం? అమ్మా బాగా చెప్పారు, రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. అంటే మనకు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఉంటుంది. చూడండి, ఈ పత్రము ప్రియమైన వారలరా, ఈ అగ్రిమెంట్ అనేది, ఈ ఒప్పందం అనేది చూస్తే ఆ భూమి ఆయన కొనుక్కుంటున్నాడు, ఈయన అమ్ముతున్నాడు, డబ్బు తీసుకుంటున్నాడు. డబ్బు తీసుకున్న తర్వాత ఈ ఇద్దరు వ్యక్తులకి మధ్య ఏమైనా సంబంధం ఉంటుందా? ఏమ్మా, ఉండిద్దా? ఎవరిష్టం వాళ్ళది. అమ్ముకున్నాడు డబ్బు తీసుకుపోయి ఏదైనా చేసుకోవచ్చు, కొనుక్కున్నాడు ఆ భూమిలో ఏదైనా పండించుకోవచ్చు. అగ్రిమెంట్ అనేది ఉంది. అంతటితో వీళ్ళిద్దరి మధ్య కనెక్షన్ అయిపోయినట్టే. అంతేనా కాదా? మీ అందరికీ మరణాత. ఇది ఒప్పందం. ఇప్పుడు దేవుడు 2 సందర్భాలలో నిబంధన రక్తం అని మాట్లాడారు. మోషే గారికి నిర్గమకాండ గ్రంథంలో మనం చూసినప్పుడు ప్రజల పైన ఆయన రక్తాన్ని తీసుకొని ఇదిగో నిబంధన రక్తం అని జనాల మీద చల్లేశాడు. యేసుక్రీస్తు ప్రభు వారు కూడా మరి గెత్సమనే తోటలో లేదా మేడగది అనుభవంలో ప్రభు మాట్లాడుతూ ఇదిగో ఇది మీ అందరి కొరకు నా యొక్క రక్తము వలనైన క్రొత్త నిబంధన అన్నాడా లేదా? మాట్లాడాలా? అన్నాడు. నిబంధన అంటే ఏంటి చూద్దాం. చూడండి, నిబంధన అనేది వివాహానికి సంబంధించి మనం జ్ఞాపకం చేసుకుంటే, మీలో నాకు తెలిసి నేను అనుకుంటా ఉన్న క్రైస్తవ వివాహం జరిగిన వాళ్ళు ఎవరూ లేరు. ఉన్నారా? దాదాపు అమ్మాయి లలిత. ఓకే, మంచిది. చూడండి, క్రైస్తవ వివాహంలో మనం జ్ఞాపకం చేసుకుంటే పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె చేతులు పట్టుకొని ఒక ప్రమాణం చేపిస్తాడు. ఏమని అంటే, చూడండి, ఇది మన పుస్తకంలో కూడా ఉంటది ఈ మాట. ఏంటి అంటే, ఫలానా అను నేను అనుకోండి, నా మీద చెప్పుకుంటా, నేను క్రైస్తవ వివాహం చేసుకోలేదు, నా పెళ్లి శ్రీశైలంలో అయింది. జాన్ రాజేష్ అను నేను నా జీవిత కాలం అంతయు దేవుని పరిశుద్ధ నిర్ణయము చొప్పున మేలుకైనా కీడుకైనా కలిమి అందును లేమి అందును ఆరోగ్యమందును అనారోగ్యమందును నిన్ను ప్రేమించి సంరక్షించుటకై నా భార్యనుగా నిన్ను పెళ్లి చేసుకుంటా ఉన్నానని చెప్పి ప్రమాణం చేస్తాం. ఇప్పుడు స్త్రీ కూడా పురుషుడికి ఏం చేయాలి అంటే అదే ప్రమాణం చేయాల. నిబంధన అంటే అర్థం ఏంటి అంటే, మొదటి అక్షరం ఏంటి? నీ, చివరి అక్షరం నా, మధ్యలో అక్షరాలు బంధం. నీకు నాకు బంధం, అదే నిబంధన. వినండి జాగ్రత్తగా. ఈ మాటలు ఎందుకు చెప్తా ఉన్నాను నేను మీకంటే, ఎలాగైతే వివాహ వ్యవస్థలో పురుషుడు స్త్రీని ప్రమాణము ద్వారా వివాహం చేసుకుంటాడో అప్పుడు వారిద్దరి మధ్య ఏం ఏర్పడిద్ది అంటే ఒక బంధం ఏర్పడింది. ఇప్పుడు ఈ బంధం అగ్రిమెంట్ లాగా సంబంధం లేకుండా ఉంటుందా? ఉండదు. ఇదేంటంటే తన జీవితకాలం అంతా కూడా వీళ్ళిద్దరి మధ్య ఏముంది? బంధం ఉంది. ఇప్పుడు ఈ బంధం ఇది తెగిపోదు. అందుకే దేవుని వాక్యంలో ఉంటది, మనం కూడా ఈ ప్రమాణాలు చేయించినప్పుడు దేవుని చేత ఏంటంట, జతపరచబడిన వారిని మనుష్యుడు వేరుపరచకూడదు. ఒకవేళ అలాగూ మనుషుడు వేరుపరచాలని ప్రయత్నం చేస్తే అది చాలా ప్రమాదం. కాబట్టి వీరిద్దరి మధ్య ఉన్నటువంటి ఆ యొక్క బంధం ఏదైతే ఉందో ప్రియమైన వారలరా చాలా బలమైనది. ఏమని ప్రమాణం చేసినాం? కష్టంలోనైనా సుఖంలోనైనా, డబ్బు నా దగ్గర ఉన్నప్పుడైనా లేనప్పుడైనా, ఆరోగ్యమందైనా అనారోగ్యమందైనా నేను నిన్ను విడిచిపెట్టను అని చేతులు పట్టుకొని ప్రమాణం చేసి ఒక ఉంగరాన్ని తొడిగేస్తాను. అది క్రైస్తవ వివాహం. ఇప్పుడు ఎందుకు ఈ మాట చెప్పుకుంటా ఉన్నామంటే, మోషే గారు తెలియజేసినటువంటి సినాయి కొండ దగ్గర ఒక నిబంధన ఉంది. చూడండి ప్రియమైన వారలరా, నిర్గమకాండ గ్రంథం 24వ అధ్యాయంలో తెలియజేసినటువంటి మాట ఏంటంటే, ఇక్కడ ఒక నిబంధన ఆయన చేస్తాడు దేవుని ద్వారాగా. చూడండి, ఇప్పుడు ఎలాగైతే వివాహ వ్యవస్థలో పురుషుడు స్త్రీకి, స్త్రీకి పురుషుడు ఎలాగ బంధము వేయబడి ఉన్నదో
దేవునికి మనకు కూడా అటువంటి బంధం వేయబడి ఉన్నది. అర్థమవుతుందన్నమాట. ఇప్పుడు దేవునికి మనకి ఏముందంట? ఒక నిబంధన ఉంది, ఒక బంధం ఉంది. ఇదిగో చూడండి, ఈ యొక్క మాటలను మనం జ్ఞాపకం చేసుకుంటా ఉంటే ప్రియమైన వారలారా, ఇక్కడ దేవుడు తెలియజేసినట్లుగా మనం జ్ఞాపకం చేసుకుంటే ఈ సందర్భాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. సినాయి కొండ మీదకి ఇవన్నీ కూడా మీకు 24వ అధ్యాయంలో ఉంటాయి. ఇప్పుడు మనం చదివించాం, మీకు వివరణ చెప్తా ఉన్నా. అమ్మా ఒల్లి పద్మ గారు, మరణాత చూడండి, సినాయి కొండ మీద ఉన్నటువంటి సందర్భాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. 70 మంది పెద్దలు, మోషే గారి అన్న అహరోను, వాళ్ళిద్దరు కుమారులు, మొత్తం 73 మంది సినాయి కొండ మీదకి ఎక్కారు. అక్కడ ఉన్నారు. కనపడుతుందా మీకు? మోషే గారు ఏమన్నా శిఖరానికి ఎక్కాడు. శిఖరానికి ఎక్కినటువంటి మోషే గారితోనేమన్నా దేవుడు మాట్లాడుతున్నాడు. వీళ్ళేమన్నా కొండ మధ్య భాగంలోనే ఆగిపోయారు. ఎందుకంటే దేవుని దరిజారడానికి అందరికీ అవకాశం లేదు. మోషేతోనే దేవుడు మాట్లాడతానన్నాడు. వినండి, మోషే గారు ఎప్పుడైతే దేవునితో మాట్లాడి కిందకు దిగొచ్చాక ఆయన 12 గోత్రాల మందిని ఉద్దేశించి గోత్రానికి ఒక రాయి చొప్పున 12 రాళ్ళు బాతాడు. చదవండి ఒకసారి మీరు, మళ్ళీ వాక్యంలో ఉందా లేదనే డౌట్ లేకుండా. మరియు ఆయన మోషేతో ఇట్లా నేను తర్వాత ఉంటుంది 12 రాళ్లను 12 గోత్రాలకు ప్రతిగా. ఆ తర్వాత 6వ వచనంలోనో 4వ వచనంలో ఉంటుంది చూడండి. 12 గోత్రముల చొప్పున 12 రాళ్లను అక్కడ బాతేశాడు. ఎక్కడ ఇదంతా ఎక్కడ జరుగుతుంది? ఈ కథ అంతా సేనాయి కొండ దగ్గర 12 రాళ్లను బాతాడు. ఇక్కడ బలిపీఠం కట్టాడు. ఇప్పుడు జనాల దగ్గరికి పొద్దున్నే లేచి ఆ రాళ్ళు బాతడం అయిపోయిన తర్వాత జనాలతో అన్నాడు, ఓ ఇశ్రాయేలీలారా, సమూహం రాలా రండి, 12 గోత్రాల వారులారా రండి అని పిలిచి, దేవుడు నాతో మాట్లాడారు, మీరు దేవుని మాట వింటారుగా అంటే వాళ్ళంతా చిత్తం ప్రభువా, ఆయన చెప్పినట్టు మేము వింటామయ్యా, వింటాము అన్నారు. తెల్లారే ఆయన రాత్రంతా కూర్చొని ప్రభు ఏం చెప్పాడో మొత్తం రాసుకొని బలిపీఠము కట్టి బలిపీఠము దగ్గరకు జనానందరినీ పోగేశాడు. ఎంతమంది ఉన్నారు ఇశ్రాయేలీలు? 100 మందా? ఎంతమంది? ప్రియమైన వాళ్ళారా, మనం జ్ఞాపకం చేసుకుంటే ఇంచుమించుగా పిల్ల బీరకాయ పీసులతో కలిపి ఇంచుమించుగా మన లెక్క ప్రకారం కుటుంబానికి 2 పిల్లలే అనుకుంటే 20 లక్షల మంది వేసుకోండి. ఈ 20 లక్షల జనసమూహాన్ని మోషే గారు పిలిచి వాళ్ళతో చెప్పిస్తా ఉన్న మాట ఏంటంటే, నిబంధన గ్రంథం తీశాడు. రాశాడు కదా రాత్రి అంతా కష్టపడి. ఆ నిబంధన గ్రంథం తీసి ఇశ్రాయేలును పిలిచి అంటా ఉన్నాడు, ఇదిగో దేవుడిచ్చిన 10 ఆజ్ఞలు, దేవుడిచ్చిన శాసనాలు మీరు పాటిస్తారా? ఆయన మాట వింటారా? ఆయనతో పాటు ఆయన చెప్పినట్టు వింటారా అని అడిగాడు. వీళ్ళందరూ అన్నారు, వింటామయ్యా. ఏమన్నారు చదవండి. యెహోవా చెప్పినవన్నీ చేయుచు ఏమన్నారు? విధేయులమై ఉంటామన్నారు. చూసారు, అసలు భలే మాట మాట్లాడతారండి. మనం మాటలు చెప్పగలుగుతాం కానీ చేయటం మాత్రం అది మనిషి నైజం. ఏమన్నారు? అయ్యా ఇదిగో యెహోవా చెప్పిన మాటలన్నీ ఆలకించి మీరు అంటా ఉన్నారు, మేము యెహోవా చెప్పినట్టు వింటామయ్యా, ఆయనకు విధేయులమై ఉంటామయ్యా. అవునా? ఉంటారా? అయితే రండి అని మొత్తాన్ని కూర్చోబెట్టాడు. కుర్రోళ్ళను పిలిచాడు, యవనస్తుల్ని. ఇంకా అప్పటికి యాజకులు నిర్ణయించలేదు కదా. కుర్రోళ్ళను పిలిచి, ఇశ్రాయేల్ జనాంగంలో యవనస్తులారా రండి, పట్టకరండి కోడెలను అన్నాడు. కోడెలను పట్టకొచ్చారు, వేశారు. మనం పోతా ఉంటే చంద్రరాజుపాలెం దగ్గర కూడా పొద్దున్న 2 కోడెలను వేశారు. ఆ కోసి ఆ రక్తాన్ని తీసి, ప్రియమైన వారలరా, ఒకటేమో సగమేమో పళ్ళాల్లో పట్టండి అన్నాడు, సగం రక్తాన్ని తీసుకొచ్చి ఆ బలిపీఠం మీద పోసాడు. నా మాట అర్థమవుతుందా ఏమ్మా? మరణాత పోస్తాడు. ఇప్పుడు మీకు 3 భావాలు చెప్పాలి నేను నాకున్న టైంలో, అందుకే జ్ఞాపకం చేయాలి, జాగ్రత్త వినండి.
ఇది ఒకటోది, మోషే ఎందుకు రక్తాన్ని చల్లాడు. ఆ కోడెను వధించి ఆ రక్తాన్ని తీసుకొచ్చి బలిపీఠం మీద పోశాడు. కొన్ని పళ్ళాల్లో పెట్టారు, ఆ పళ్ళాలు అక్కడ పెట్టారు. మన భాషలో బొచ్చలు అనుకోండి, బొచ్చల్లో అయ్యే కదా కనపడతా ఉంది మీకు. ఇప్పుడు వాళ్ళ చేత చెప్పించాడు, మీరు అందరు వింటారా దేవుని మాట, విధేయులై ఉంటారా? ఉంటామయ్యా, ఆయన మాట తప్పిపోమన్నారు. మంచిది. కాబట్టి ఇదిగో దేవునికి మీకు ఇదే నిబంధన. దేవుడు ఏం చెప్పాడు? ఇదిగో నేను మీ దేవుడనై ఉన్నాను, మీరు నా ప్రజలై ఉన్నారు అని దేవుడు ఒక నిబంధన చేశాడు. దాని అందరూ మీరు కట్టుబడి ఉంటారా అని అడిగాడండి మోషే గారు. మీరు అందరూ కట్టుబడి ఉంటారా? ఉంటామయ్యా. సరే మంచిది, అయితే రండి అని చెప్పి మొత్తాన్ని కూర్చోబెట్టి ఆ ప్లేట్ పట్టుకొని కలుగుతా ఉన్నాడు మొత్తం మీద. చూడండి, పరిశుద్ధ గ్రంథములో ప్రియమైన వారలరా, మనుష్యుల మీద రక్తము చల్లబడినటువంటి సందర్భం ఇక్కడే మనకు కనపడుతుంది. ఎందుకు చల్లాడు అసలు? నిబంధన రక్తం. ఈ నిబంధనకి ఏంటి అంటే వాగ్దానం ఉండాలా. వాగ్దానం ఏంటి అంటే నేను మీ దేవుడినై ఉంటా, మీరు నా ప్రజలై ఉండండి. ఇదే మన ఇద్దరి మధ్య యొక్క బంధం. తప్పిపోకూడదు రక్తంతో. చూడండి, మీకు చాలాసార్లు నేను జ్ఞాపకం చేశా, అబ్రహాము గారికి దేవుడు ఒక నిబంధన చేశాడు, గుర్తుందా? ఆయన వాగ్దానాన్ని నేను చేస్తాను అనే దానికి కల్దీయుల యొక్క విధానం ప్రకారం కల్దీలో ఒక నిబంధన ఉంటుంది. ఆ జంతువులను కట్ చేసి 2 భాగాలుగా వేస్తే ఆ 2 భాగాల మధ్యలో నిబంధన చేసేవాడు నడిచిపోవాలా. ఒకవేళ ఈ నిబంధన నేను తప్పిపోతే నేను కూడా ఈ 2 ముక్కలుగా అవ్వాలి అనే దానిలో దేవుడు నడిచెళ్ళాడు. నేను నీకు ఇచ్చిన ఒకవేళ వాగ్దానం తప్పిపోతే నేను కూడా ఈ 2 ముక్కలు అయిపోయినట్టే అన్న భావనగా అబ్రహాం గారికి చేశాడు. అలాగే ఇప్పుడు ఇక్కడ దేవుని ప్రజలైన ఇశ్రాయేలీలకు కూడా ఈ నిబంధన చేశాడు, ఆ వాగ్దానం చేశాడు, దానికి నిబంధన చేశాడు. ప్రియమైన వారలారా, వీళ్ళంతా కూడా అయ్యా మేము విధేయులమై ఉంటామనగానే ఆ రక్తం ఇదిగో మీకు దేవునికి ఇదే నిబంధన అని చెప్పి అందరి మీద రక్తం చల్లాడు. ఇప్పుడు నా మాట ఏంటంటే, మోషే గారు రక్తము చల్లినప్పుడు, నిబంధన స్థాపించబడినప్పుడు మళ్ళీ ఎందుకు యేసు ప్రభు వారు రక్తాన్ని చిందించాల్సి వచ్చింది? అర్థమవుతుంది నా మాట. ఆల్రెడీ మోషే గారు రక్తాన్ని తీశాడు, కోడల రక్తాన్ని తీశాడు, అందరి మీద చల్లాడు. మీరంతా దేవునికి విధేయులుగా ఉంటారు కదా, ఉంటామయ్యా, ఆయన మాట వింటామయ్యా అన్ని చెప్పారు. ఎందుకు యేసు ప్రభు వారు మళ్ళా ఈ లోకానికి వచ్చి మనందరి కొరకు ఆయన నేను రక్తాన్ని చిందిస్తా ఉన్నాడని చెప్పాడే, ఎందుకు ఆయన చిందించాల్సి వచ్చింది? చూడండి, ఈ యొక్క మాటలు అపోస్తలుడైన పౌలు గారు బాగా జ్ఞాపకం చేస్తాడు. పౌలు మహాభక్తుడు. అది మనకు హెబ్రీయులకు రాసిన పత్రికలో ఇదంతా వివరణ అక్కడ చూపిస్తాడు రెండింటికి. చూద్దాం ముందు ఇది అయిపోయిన తర్వాత. చూస్తే ఎందుకు ఈ నిబంధన తీసివేయబడిందంటే, వీళ్ళంతా విధేయులం అవుతాం, దేవుని మాట వింటాం అన్నారు. కానీ ఎంత సమయం విన్నారు? ఏమండి, ఇప్పుడు మనకు మోషే గారి ఉపవాసాలు జరుగుతున్నాయి. ఎంత మటుకి ఎంతసేపు విన్నారంటే, సినాయి కొండ దగ్గర ఉన్నప్పుడే తప్పిపోయారు. ఆ రోజు వాగ్దానం చేశారు, విగ్రహాన్ని చేసుకున్నారు, బంగారు దూడను చేసుకున్నారు, దాన్ని వెంబడించారు. చూడండి, అప్పుడు కొంతమంది నాశనం అయిపోయారు. నా మాట ఏంటంటే, వీళ్ళు ధర్మశాస్త్రంలో ఉన్న 10 ఆజ్ఞలు పాటించలా, మరి శాసనాలు పాటించలా. దేవుడు ఏదైతే కొన్ని పనులు చెప్పాడు, కొన్ని విషయాలు చెప్పాడు, వాటిని పాటించకపోవడం చేత ఈ నిబంధన ఉపయోగం లేకుండా పోయింది. పైపెచ్చు హెబ్రీ పత్రికలో అంటాడు ఏమని అంటే, గొర్రెల యొక్కయు ఎడ్ల యొక్కయు కోడెల యొక్కయు రక్తము వలన పాప పరిహారం జరగదు. ఒక పాపానికి ఒక గొర్రె. కాబట్టి మనిషి ఎప్పుడూ కూడా ఆదికాండ గ్రంథములో నోవాహు యొక్క కాలంలో జలప్రళయం సంభవించిన తర్వాత దేవుడు తెలియజేసినటువంటి మాట ఏంటి అంటే, మానవుడు ఎప్పుడూ కూడా కేవలము తన హృదయంలో ఎప్పుడు పాప స్థితిలోనే ఉంటున్నాడు. తన హృదయం కేవలం ఎప్పుడు చెడ్డదే. కాబట్టి ఒక పాపానికి ఒక గొర్రె చొప్పున ఎన్ని గొర్రెలు కట్ చేయాలా రోజుకి? కాబట్టి సరే, నేను మళ్ళీ మీకు హెబ్రీ పత్రిక నేను చూపిస్తానండి.
అందులో నేను మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, ఇక్కడ తెలియజేస్తూ ఉన్నటువంటి మాట, ఈ సినాయి కొండ దగ్గర చేయబడినటువంటి నిబంధన రక్తం ఏదైతే ఉందో దాని వల్ల పాపికి మోక్ష మార్గం లేదు అని నిరూపించబడింది. చూద్దాం ప్రియమైన వారలారా, ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చి ఆయన తన రక్తాన్ని చిందించాడు. ఇప్పుడు ప్రభు ఏమంటా ఉన్నాడంటే, నా రక్తము వలననైన క్రొత్త నిబంధన అన్నారు. చదవండి ఒకసారి మత్తయి సువార్త 26వ అధ్యాయంలో. ఇందాక మనం మూలవాక్యం చదువుకున్నాం కదా, ఇది నా రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము. మరి అంతకుముందు చిందించిన రక్తం, అంతకుముందు కోడెల రక్తం. చూడండి ప్రియమైన వారలారా, పరిశుద్ధుని యొక్క రక్తము ఈ భూమి పైన ఒలికింపబడాలి. ఆదాము అవ్వలు చేసినటువంటి పాపము ద్వారా వచ్చినటువంటిది ఏదైతే పాపం ఉందో అది ప్రతి మానవుడిలో వెంబడిస్తానే ఉంది. అర్థమవుతుందన్నమాట, మరణాత. కాబట్టి ప్రియమైన వారలారా, చూడండి ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే, యేసుక్రీస్తు ప్రభు వారు మేడగదిలో, ఇదంతా నేను మీకు సిలువ ధ్యానాల్లో చెప్పి అయినా ఒకసారి ఇక్కడ సందర్భాన్ని బట్టి జ్ఞాపకం చేస్తున్నాను. మేడగదిలో ప్రభువు శిష్యుల యొక్క పాదాలు గడిగాడా లేదా? మీ అందరికి బాగా తెలుసు. 13వ అధ్యాయం నుండి యోహాను సువార్త 17 అధ్యాయాల వరకు కూడా ప్రభు యొక్క చివరి ఏదైతే ఉందో ఆ ప్రయాణములో ప్రభువు మాట్లాడే చివరి ఆ యొక్క 13 నుండి 17 అధ్యాయాల వరకు మనం చూస్తే 5 అధ్యాయాలలో మంచి విలువైన మాటలు ప్రభువు చెప్తాడు వాళ్ళకి. చూడండి, ఇక్కడేమన్నా అపోస్తలులు 12 మంది మేడగదిలో కూర్చొని ఉన్నారు, వాళ్ళతో ప్రభు మాట్లాడుతున్నారు. అక్కడేమన్నా ఇశ్రాయేలీయులు 20 లక్షల మంది ఉన్నారు, వాళ్ళతో మోషే మాట్లాడాడు, వాళ్ళకి నిబంధన రక్తాన్ని చల్లాడు, వాళ్ళు తప్పిపోయారు. ఇప్పుడు 12 మంది శిష్యుల విషయంలో కూడా ప్రభు ఏం చేస్తా ఉన్నాడంటే చాలా జాగ్రత్తగా డీల్ చేస్తున్నాడు. మీరు నేనే అధికారిగా ఉండాలని మీరు అనుకోవద్దు. అధికారిగా ఉండాలని మీరు అనుకున్నారా? అధికారి అయిన వాడు పనివాడి కాళ్ళు గడగాల, అలాంటిది మీరు చెయ్యాలా అన్నాడు అని ప్రభువే స్వయంగా వాళ్ళకి పాదాలు గడిగి చూపించాడు. అక్కడ కొంత వాళ్ళకి జ్ఞాపకం చేశాడు. ఒకరినొకరు ప్రేమించుకోనాలా, ఒకరినొకరు ప్రేమ కలిగి ఉండాలా, ద్వేషం పనికిరాదు. కాబట్టి మీరు ఒకరినొకరు ప్రేమించుకొనాలి అని యోహాను సువార్త 13వ అధ్యాయంలో మనం చూస్తే, ప్రియమైన వారలారా, నేను మిమ్మును ప్రేమించిన ప్రకారం మీరు కూడా ఒకరినొకరు అని చెప్పి వాళ్ళందరినీ ఉద్దేశించి ప్రభు మేడగదిలో కాసేపు వాళ్ళతో మాట్లాడారు. ఎందుకంటే వినండి జాగ్రత్తగా, మొదట చేయబడినటువంటి నిబంధన రక్తం వ్యర్థమైపోయింది, దానివల్ల ఉపయోగం లేదు. ఇప్పుడు ప్రభు చిందిస్తూ ఉన్న ఈ రక్తము ద్వారా సర్వ మానవాళి పాప పరిహారము పొందాలి. అర్థమవుతుందంటారా? అర్థమైనట్టుగా ఉందంటారా? ఇప్పుడు ప్రభు అందుకని ఇక్కడ ఏమంటా ఉన్నారంటే, ఇదిగో నా శరీరం, ఇదిగో నా రక్తం అని చెప్పి వాళ్ళకి ఇచ్చి తాగమంటాడు, తినమంటున్నాడు. ప్రభు తన యొక్క శరీర రక్తాలను ప్రియమైన వారలారా శిష్యులైన వారికి ఇచ్చి చెప్పింది ఏంటి అంటే, మత్తయి సువార్త 28వ అధ్యాయంలో మీరు బూదిగంతముల వరకు వెళ్ళిన సువార్తను ఏమన్నారు? ప్రకటించండి. కాబట్టి ప్రియమైన వారలారా మనం జ్ఞాపకం చేసుకుంటే, ఇక్కడ ప్రభు తన యొక్క శరీర రక్తములను శిష్యులైన వారికి ఇచ్చాడు. ఇస్తూ ఆయన చెప్పింది ఏంటి అంటే, ఇలా మీరు తగ్గించుకోవాలా, ఒకరినొకరు ప్రేమించుకోవాలా, మీ మధ్య ద్వేష భావాలు ఏమి ఉండకూడదని ప్రభు తన యొక్క శరీర రక్తాలను వారికి ఇచ్చి, వాళ్ళ చేతికి ఇచ్చి, వాళ్ళ త్రాగడానికి ఇచ్చి,
వాళ్ళందరి కొరకు ప్రార్థన చేశాడండి. చాలా సుదీర్ఘమైన ప్రార్థన ప్రభు చేసింది ఆ రోజు. ప్రార్థన అన్నిట్లో బైబిల్ గ్రంథంలో ప్రార్థనలు ఉన్నాయి, కానీ ప్రభు చేసినటువంటి ప్రార్థన ఇక్కడ చాలా బలమైన ప్రార్థన చేశాడు. ఇంకో మాట కూడా అంటాడు, నేను నిజమైన ద్రాక్షావళిని, నా తండ్రి వ్యవసాయకుడు, మీరు కూడా నాలో అంటుకట్టబడాలా, నాలో అంటుకట్టబడకుండా మీరు వేరుగా ఉంటే మీరు ఫలించలేరు, అందులో పనికిరాని తీగలు ఏమన్నా ఉంటే కత్తిరించేస్తాం అన్నీ చెప్తాడు ప్రభు. ఎందుకంటే ఈ నిబంధన ఆయన స్థిరపరుస్తున్నాడు. ఈ నిబంధన ద్వారానే సర్వమానవాళికి పాప పరిహారం జరగబోతుంది. మోషే గారు ఏదైతే ఆ యొక్క ఎద్దుల యొక్క, కోడెల యొక్క, ఆ యొక్క మేకల యొక్క, గొర్రెల యొక్క రక్తం వల్ల పాప పరిహారం లేదు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారు చిందించిన ఈ రక్తము ప్రభు అన్నట్లుగా ఇది నా రక్తము వలననైనా మాట్లాడాల. కొత్తదా పాతదా? గట్టిగా చెప్పండి అమ్మా, నిద్ర మొత్తాన్న పోద్దని మీకు. కొత్త నిబంధన. కాబట్టి చూడండి ప్రియమైన వారలారా, ఈ రెండు సందర్భాలను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్న సందర్భం, మోషే రక్తము చల్లిన సందర్భం, ప్రభువు రక్తము చిందించిన సందర్భం. ఇప్పుడు ఈ రెండింటినీ కూడా పౌలు మహాభక్తుడు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు కొరింథీయులకు రాసిన పత్రికలో. ఎందుకు జ్ఞాపకం చేసుకోకపోతే ఏమవుద్ది? చూడండి, ఇక్కడ మనం చూస్తే ఈ నెలలోనే వచ్చే ఆగస్టు 15 ఏంటి మనకు పండగ అమ్మా? ఆగస్టు 15 ఈ మన శ్రమల పండగ తప్ప పక్కన పెట్టలే. అసలు పండగ ఏంటి? జాతీయ జెండా పండగ. జెండా పండగ ఉందా లేదా? ఈ జెండా పండగ మనం జరుపుకుంటాం. దేని కొరకు జెండా పండగ? మన దేశానికి స్వాతంత్రం వచ్చింది. స్వతంత్ర సమరయోధులు మన దేశం కొరకు ప్రాణాలు వడ్డి, ఉద్యమాలు చేసి, త్యాగాలు చేసి సంపాదించింది ఏంటి అంటే మన భారతదేశానికి స్వాతంత్రం. అంటే దానిని జ్ఞాపకం చేసుకుంటూ ఆగస్టు 15 మనం ఏం చేస్తాం? పండగ చేసుకుంటాం. ఎందుకు చేసుకోకపోతే ఏంటి? నష్టం ఏంటి? కొద్ది రోజులకి ఏమైపోద్ది? మర్చిపోయి అసలు మన భారతదేశానికి స్వాతంత్రం కోసం పోరాడాడన్న సంగతి కానీ ఇంకా ఏ సంగతి అయినా కూడా ఎవరికి జ్ఞాపకం ఉంటుందా? ఉండదు. అందుకే ప్రభువు మేడగదిలో చెప్పిన మాట, నేను మరలా వచ్చు వరకు మీరు దీన్ని ఏం చేయాలా? జ్ఞాపకం చేసుకుంటూ దీనిని ఆచరించండి. దీనిని ఆచరించడం ద్వారా నేను వచ్చు పర్యంతము కూడా మీరు దీనిని ఆచరించడం ద్వారా మీరు నా రాకడకు సిద్ధపడతారు అని తెలియజేస్తూ ఉన్నాడు. అయితే ప్రియమైన వారలారా, ఇక్కడ చూస్తే హెబ్రీ పత్రికలో మనం చూస్తే మోషే గారు చేసిన నిబంధన కనపడుతుంది, యేసు ప్రభు వారు చేసిన నిబంధన కనపడుతుంది. ఈ రెండు నిబంధనల గురించి పౌలు మహాభక్తుడు మాట్లాడుతూ ఉన్న సందర్భాన్ని ఒకసారి మనం చదువుకుందాం. చూడండి ప్రియమైన వారలారా, మోషే గారు చల్లినటువంటి ఆ యొక్క రక్తమును గురించి హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 18వ వచనంలో మనం చూస్తే, ఇందుచేత మొదటి నిబంధన కూడా రక్తము లేకుండా ప్రతిష్ఠింపబడలేదు. నేను చదువుతా చూడు. ధర్మశాస్త్రం ప్రకారం మోషే ప్రతి ఆజ్ఞను ప్రజలతో చెప్పిన తర్వాత ఆయన నీళ్లతోనూ రక్తము వర్ణము గల గొర్రెబొచ్చుతోనూ హిస్సోపుతోనూ కోడెల యొక్కయు మేకల యొక్కయు రక్తము తీసుకొని, దేవుడు మీ కొరకు విధించిన నిబంధన రక్తము ఇదే అని చెప్పుచు గ్రంథము మీదను ప్రజల మీదను ప్రోక్షించాడు. చూడండి, అపోస్తుడైన పౌలు గారు రెండు సందర్భాలు జ్ఞాపకం చేస్తాడు. మోషే ఏ నిబంధన చేశాడు, ప్రభు ఏ నిబంధన చేస్తున్నాడు. కాబట్టి మోషే గారు చేసినటువంటి ఈ యొక్క నిబంధన కూడా రక్తముతోనే జరిగింది. రక్తము లేకుండా నిబంధన జరగదు. ఎందుకు రక్తము అంటే, రక్తములో ఏముందంట? జీవం ఉంది, ప్రాణం ఉంది. అందుకే రక్తాన్ని తినకూడదు. మీలో ఎంతమంది రక్తాన్ని తింటారు? అమ్మా ఉన్నారా? తినేవాళ్ళు. బాగుంటుందండి, బాగా వేయించుకుంటే బాగుంటుందండి అంటారా? రక్తాన్ని ఒకప్పుడు మనం తిన్నాం,
తెలియనప్పుడు. ఇప్పుడు తెలుసుకున్నాక ఏం చేయకూడదు? తినకూడదు. కేడపారేస్తామండి 400 అండి, 600 అండి, ఆ పని మాత్రం చేయమాకండి. మీరు తినరు నాకు తెలుసు. మీ అందరికీ మరణాత. నేను తిన్నండి, మీ అందరికీ మరణాత. కాబట్టి ఈ నిబంధన అనేది మోషే గారు చేసిన నిబంధన కూడా రక్తముతో ఉన్నదే. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు చేస్తూ ఉన్న నిబంధన కూడా రక్తముతో ఉన్నదే, కానీ 2 రక్తాల మధ్య తేడా ఉంది. ఇదేమో కోడెలు, ఎద్దులు, గొర్రెల యొక్క, మేకల యొక్క బలి రక్తం. కానీ యేసుక్రీస్తు ప్రభు వారు తన యొక్క స్వరక్తం తీసుకొని, చూడండి, మోషే గారేమో కోడెల రక్తాన్ని ఆ పళ్ళెంలో పట్టుకొని ఇలా నడుచుకుంటా వెళ్ళి ఆ బలిపీఠం మీద పోసాడు, ప్రోక్షించాడు. యేసుక్రీస్తు ప్రభు వారు తన యొక్క స్వరక్తాన్ని తీసుకొని ప్రధాన యాజకుడిగా ఆయనే తన రక్తాన్ని తీసుకొని, ప్రియమైన వార్లరా, ఆయన వెళ్ళినట్లుగా మనకు కనబడతాం. అర్థమవుతుందంటారా? ఏదోలే గారు అర్థమవుతుంది దేవుని మహాకృపను బట్టి. చూడండి ప్రియమైన వార్లరా, అది హెబ్రీలు రాసిన పత్రికలో అంటాడు 10:4 చదవండి. మీకు ఇందాల వాక్యం చదివించలేదు కనుక ఒకసారి చదువుకుందాం. హెబ్రీలకు రాసిన పత్రిక 10:4, ఏలయనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపములను తీసివేయుట అసాధ్యం. కాబట్టి చూడండి ప్రియమైన వార్లరా, ఎడ్ల యొక్క మేకల యొక్క రక్తము పాపములను తీసివేయుట అసాధ్యం. ఒకవేళ ఉదాహరణగా అనుకుందాం నేనే ఉన్నానండి, ఈరోజు పాపాన్ని చేశాను. ఇప్పుడు నేను వెళ్ళి మార్కెట్కి వెళ్ళి ఒక మంచి గొర్రెను కొనుక్కోవాలా. అది మళ్ళీ ఎలా ఉండాలా? మచ్చలు ఉండకూడదు, దాగులు ఉండకూడదు, కుంటిది కాకూడదు, గుడ్డిది కాకూడదు, మరి ఏది ఈ విధంగా ఉండకూడదు. అలాంటి నిష్కలంకమైనటువంటి ఒక గొర్రెను కొనుక్కొని దాన్ని తీసుకొని వెళ్ళి యాజకునికి ఇచ్చి బలిచ్చి తీసుకెళ్ళి ఆయనకు ఆ పాపాన్ని చెప్పి దాన్ని తీసుకెళ్ళి ఆ బలిపీఠం మీద వేసి తగలబెట్టి, అంటే ఏదైతే దహింపజేయటం చేస్తే అప్పుడు ఆ సమయానికి ఆ పాపం పరిహారం అవుద్ది. ఈ లోపల మన మనసులో ఎన్ని పాపాలు పుడతాయి అమ్మా? తోలెడ పుడతాయి. మరి ఈ రకంగా రోజు మొత్తం కూడా గొర్రెలు కొనుక్కోవటం, బలులు ఇచ్చుకోవటం ఇదే ఉంటే ఎప్పుడు మానవునికి ఆ యొక్క పాపముల నుండి విముక్తి కలుగుద్ది అంటే, అందుకొరకే తండ్రి తన యొక్క ఏకైక కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారిని సర్వ మానవాళి యొక్క పాప పరిహారార్థం ఆయన ఈ లోకానికి పంపబడ్డాడు. కాబట్టి ప్రియమైన వారులారా, చూడండి, అందుకే హెబ్రీయులకు రాసిన పత్రిక 9:12 ఒక మాట చూస్తే, అక్కడ మేకల యొక్కయు కోడెల యొక్కయు రక్తముతో కాక తన స్వరక్తముతో ఒక్కసారే పరిశుద్ధ స్థలములో ప్రవేశించాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. తన స్వరక్తముతో యేసుక్రీస్తు ప్రభువారు తన స్వరక్తము తీసుకొని, తన స్వంత రక్తము తీసుకొని ఆయన ఒక్కసారే పరిశుద్ధ స్థలంలో ప్రవేశించాడు. ఇక అయిపోయింది. ఇంక అంతటితోనే సర్వ మానవాళికి పాపముల యొక్క పరిహారం గావించబడింది. ఆదాము గారి ద్వారా, మొట్టమొదటి మానవుడైనటువంటి ఆదాము గారి ద్వారా వచ్చినటువంటి, ఆదాము అవ్వల ద్వారా వచ్చిన పాపము కడపటి ఆదామైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రక్తము ద్వారా. ఎందుకు ఈ పాపానికి రక్తము అంటే, రక్తములో ఏముందని చెప్పాను? జీవం ఉంది. ఈ పాపము వలన రోమీయులకు రాసిన పత్రిక 6:23 అంటాడు, ఏమని? పాపము వలన వచ్చు జీతము మరణం. ఈ మరణాన్ని తీసేయాలంటే జీవము కలిగిన ఈ రక్తాన్ని ప్రోక్షించాలా. అందుకే మొదటి మానవుడైన ఆదాము గారి ద్వారా, ఆదాము అవ్వల ద్వారా వచ్చిన పాపమునకు జీతము మరణాన్ని తీసివేయడానికి యేసుక్రీస్తు ప్రభువు తన యొక్క రక్తము ద్వారా, ఆ రక్తములో ఉన్న జీవము ద్వారా మన మరణాన్ని కొట్టివేసి మనలను జీవములోనికి నడిపించాడు. అర్థమైందా? మరణాత. ఎందుకంటే ఈరోజు 2 సార్లు గట్టిగా ప్రసంగం చేయటం అయింది, అందుకని మీకు అర్థమవుతుందా లేదని నా బాధ. చూడండి ప్రియమైన వారలారా, ప్రభు యొక్క నిబంధన ఎందుకు అంటే, మన యొక్క పాపముల నుండి మనలను విడిపించడానికి ఆయన రక్తాన్ని
చిందించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి చూడండి 14వ వచనం 9వ అధ్యాయం హెబ్రీయులకు రాసిన పత్రికలో, నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా, అబ్బా అదంటండి, యేసుక్రీస్తు ప్రభు వారి రక్తము మనలోనికి వెళ్ళి ఏం చేస్తుందంట? నిర్జీవ క్రియలు, జీవక్రియలు కాదు, మనలో ఉంది ఏ క్రియలు? బాగా చెప్పారు, నిర్జీవమైన క్రియలు, జీవము లేని క్రియలు మనలో ఉన్నప్పుడు వాటి విషయమై యేసుక్రీస్తు వారి యొక్క రక్తము, ప్రియమైన వర్లరా చూడండి, ఆ యొక్క రక్తము మనము సేవించడం ద్వారా మన మనస్సాక్షిని అంతా ఎంతో ఎక్కువగా ఏం చేస్తుంది అంటే శుభ్రంగా కడిగి పడేస్తుంది. కాబట్టి ప్రియమైన వర్లరా, దేవుని యొక్క పరిశుద్ధుని యొక్క రక్తము, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రక్తము మనకు ఏంటి అంటే మన అంతరంగాన్ని శుద్ధి చేసేది. మోషే గారి ద్వారా నియమింపబడినటువంటి సినాయి కొండ దగ్గర ఉన్న నిబంధన బహిరంగాన్ని శుద్ధి చేసింది. కానీ యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రక్తము అంతరంగాన్ని శుద్ధి చేస్తా ఉంది. కాబట్టి ప్రియమైన వారులారా, మనం జ్ఞాపకం చేసుకుంటే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రక్తము చూడండి అంతరంగాన్ని శుద్ధి చేస్తా ఉంది. మీలో ఎంతమంది అందరూ బిందెలో నీళ్లు పట్టుకుంటారుగా, మంచినీళ్ళ బిందెలు? ఏమ్మా, అందరికి బిందెలు ఉన్నాయా? మంచినీళ్ళ బిందెలు. ఎంతమంది బయట వరకు గడుక్కొని లోపల గడకుండా మంచినీళ్ళు పట్టుకుంటారు? ఎవరైనా పట్టుకోం. ఏం చేస్తాం? బయట గడుగుతాం, లోపల కూడా. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రక్తము మన అంతరంగాన్ని శుద్ధి చేస్తుంది. మొదట నిబంధనలో మోషే గారు చేసినటువంటి నిబంధన రక్తం అనేది ప్రియమైన వర్లరా బహిరంగమైనటువంటి స్థితిని శుద్ధి చేస్తా ఉంది. కాబట్టి ఇక్కడ పౌలు మహాభక్తుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నటువంటిది ఏంటి అయ్యా అంటే, పౌలు గారు జ్ఞాపకం చేస్తూ ఉన్నటువంటిది ప్రియమైన వర్లరా మనం చూస్తే, ఈ యొక్క ప్రభు సంస్కారపు విందును పౌలు మహాభక్తుడు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ఏమని అంటే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 23వ వచనంలో అంటాడు, నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొందితిని. ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చేయుడని చెప్పాడు. కాబట్టి పౌలు గారు తెలియజేస్తా ఉన్నది ఏంటంటే, ఆయన మనం జ్ఞాపకం చేసుకోవాలా. ఎందుకంటే ప్రియమైన వర్లరా, మన జీవితంలో మన యొక్క విధానంలో ఉన్నటువంటి ప్రతి విధమైన మన పొరపాట్లు, మన పాపాలు, మన స్థితిగతులు అన్నిటినీ కూడా ప్రభు తన యొక్క పరిశుద్ధమైన రక్తంతో వాటన్నిటినీ ఇక మీదట మనకు లేకుండా చేశాడు అనేది మనం జ్ఞాపకం చేసుకుంటూ పౌలు గారు అంటా ఉన్నారు, ఈ రక్తమును మనం జ్ఞాపకం చేసుకోవాలా. మొదటి రక్తము, మోషే గారు చల్లిన రక్తము, మనుషులు ఎవ్వరూ కూడా దేవునికి విధేయులుగా లేరు, తప్పిపోయారు. దానివల్ల పాపము పరిహారము గావించబడలేదు. ఎన్ని బొల్లని చేస్తారు, ఎన్ని మేకలు కోస్తారు, ఎన్ని ఎద్దులు కోస్తారు, కానీ సర్వ మానవాళి కొరకు ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆయన రక్తము ద్వారానే పాపికి మోక్ష మార్గం ఉందని తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రియమైన వర్లరా చూడండి, యేసుక్రీస్తు ప్రభు వారు తెలియజేసినటువంటి యొక్క మాటలను జ్ఞాపకం చేస్తూ సంఘమైనటువంటి మనం ఏం చేయాలి ఏమండి? కొరింథీయులకు రాశాడు పౌలు గారు. ఇప్పుడు అదే మనం చదువుకుంటా ఉన్నాం. మనకు ఈ యొక్క పరిశుద్ధ రక్తం వల్ల మనకు వచ్చేది, మనకు ఒరిగేది ఏమైనా ఉందా? ఏమైనా ఉందంటారా? ఉందా? ఓ గట్టిగా చెప్తున్నారు మీరు. అందరు తినొచ్చారా, తినకుండా వచ్చారా? వాళ్ళు మీ అందరికి మరణాత. తినకుండా వస్తే మరణాత, తినొచ్చినా మరణాత. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితులను బట్టి తినకపోతే ఉండలేము. కాబట్టి చూడండి, ఎందుకు అంటే సంఘానికి ఎందుకు ఇది జ్ఞాపకం చేస్తా ఉన్నాడు అంటే, దైవజనులు అన్న మాట ఏంటంటే, బాప్తిస్మం పొందడం ద్వారా ఎంత వరకు మనం సిద్ధపడ్డట్టంట, ఎంత పర్సెంటేజ్ సిద్ధపడ్డట్టు చెప్పారు మీకు చాలాసార్లు. 50%
మనం రాకడకు సిద్ధపడ్డట్టు. మరొక 50% మనం సిద్ధం అవ్వాలంటే ప్రతి నెల క్రమంగా ఏం చేయాలా? ప్రభు సంస్కారపు విందు అందుకోవాలి. అప్పుడు ఆ 50% కవర్ చేసుకొని మనము ఎక్కడికి వెళ్దాం? అది చూడండి, దైవజనులు చెప్పిన మాట చెప్తా. మీకు కష్టంగా ఉన్నా ఇష్టంగా ఉన్నా నా బాధ్యత చెప్పాలి గనక. నిన్ననే క్లాసుల్లో చెప్పారు, లేకపోతే నాకు తెలియదు. అయ్యగారు చెప్పిన మాట, ఆ కాలంలో భక్తులు రాసుకున్న నోట్స్లో ఉన్న మాట ఏంటంటే, ఒక సంఘంలో సంవత్సర కాలంలో ఆరాధన జరిగితే ఒక విశ్వాసి 7 వారాలు ఆబ్సెంట్ అయితే సంఘ రిజిస్టర్లో నుండి అతని పేరు కొట్టేయండి అబ్బాయి అన్నారంట. ఏమ్మా, ఎన్ని వారాలు ఉంటాయి సంవత్సరానికి? అమ్మా 52 లేదా 53 తీసుకోండి. 53 ఆదివారాల్లో 7 వారాలు కానీ ఆబ్సెంట్ అయ్యారనుకోండి, సంఘ రిజిస్టర్లో ఆ అబ్బాయి పేరు ఆ అమ్మాయి పేరు కొట్టేయండి అన్నారు. ఇంకో మాట అంటున్నా, కష్టంగా ఉన్నా వినండి. ఏంటంటే, సంవత్సరానికి ఎన్ని నెలలు? మనం ఎన్నిసార్లు సంస్కారం తీసుకుంటాం? 12 సార్లు. ఒకటి ఎక్స్ట్రా ఉంటుంది, అది ప్రభు సంస్కారం. ఆ రోజు మేడగది అనుభవం కొరకు తీసుకుంటాం, పరిశుద్ధ గురువారం. అయ్యగారు అన్న మాట ఏంటంటే, ఏ విశ్వాస అయినా సంస్కార విషయంలో 12 సంస్కారపు విందులలో ఒక 3 సంస్కారపు విందులకు గాన ఆబ్సెంట్ అయితే ఇక ఆ సంస్కారపు తీసుకునే విశ్వాసి చచ్చిపోయినట్లే అని చెప్పి రిజిస్టర్లో రాసుకోండి అన్నారు, పుట్టేసుకోండి అన్నారు. మీకు కష్టంగా ఉన్నా అయ్యగారు చెప్పిన మాట. కాబట్టి సంస్కారపు విందు ఆదివారం ఆరాధన ఏం చేయకూడదు? చెప్పట్లా మీరు? ఒల్లి పద్మ గారు, మరణాత ఏం చేయకూడదంట? మానకూడదు. ఇది నా మాట కాదు, దైవజనుని మాట. కాబట్టి చూడండి, ఇలాగూ మనము ఆయన సన్నిధిలోనికి వచ్చి, అంటే సమయం వచ్చింది కనుక చెప్తా ఉన్నా, సంస్కారపు విందులో మనం ఏకీభవించడం ద్వారా ఆ 50% మనం పూర్తి చేసుకుని ఆయన మహిమ రాకడకు మనం సిద్ధపడగలుగుతాం. ఆయన మేఘాలపై వస్తాడు, మనం భూమి మీద నుండి మేఘాల మీదకు ఎత్తపడతాం, మధ్య ఆకాశంలో కలుసుకుంటాం. మేఘములపై వరుడు యేసు వేగముగా రగనే, మేఘములపై వరుడు యేసు వేగముగా రగనే, మేఘం మీది ఎక్కి నేను హల్లెలూయా పాడేదన్, హల్లెలూయా 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 యేసుకే, హల్లెలూయా 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 ఆమేన్. ఆమేన్ చెప్పగానే అయిపోయింది అనుకున్నారు, అయిపోలా, ఇంకా 5 నిమిషాలు ఉంది. చూడండి, పౌలు మహాభక్తుడు ఈ సంస్కారపు ఇందులో 4 హెచ్చరికలు చేశాడు. 4 హెచ్చరికలు చెప్పి ముగించేస్తాడు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టని. చూడండి ఏంటి అంటే, 1, ఈ విందులోకి వచ్చేవాడికి, వచ్చే స్త్రీకైనా పురుషుడికైనా 4 హెచ్చరికలు పౌలు మహాభక్తుడు చేస్తాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 23 నుండి 30 వచనాలలో 4 హెచ్చరికలు మనకు కనబడతాయి. ఏంటి అంటే, 11వ అధ్యాయం 28వ వచనంలో చూస్తే, ప్రతి ఒక్కడు కూడా చదవండి. కాబట్టి ప్రతి మనుష్యుడు తనను తాను ఏం చేయాలి అంటే, ఏం చేయాలట? పరిశోధన చేసుకోవాలా, పరీక్షించుకోవాలి. ఈరోజు నేను ప్రభు యొక్క విందు అందుకోవడానికి వెళతా ఉన్నా, నేను యోగ్యుడనేనా? నాలో ఆ యోగ్యత ఉందా? ఆయన రక్తాన్ని, ఆయన శరీరాన్ని అందుకోవటానికి నేను యోగ్యుడనేనా? ప్రభువా, నేను యోగ్యుడనేనయ్యా, నాకంత యోగ్యత ఉందా అని మిమ్మల్ని మీరు పరీక్ష చేసుకొనండి అంటున్నాడు. 2వది, ప్రియమైన వారలారా, అలాగూ పరిశోధన చేసుకున్నటువంటి మనము 29వ వచనంలో అంటా ఉన్నారు, ఇది ప్రభువు యొక్క శరీరము, ప్రభువు యొక్క రక్తం అని మీరు ఏం చేయాలంటున్నాడు? యోచించుకోవాలా. ఇది కేవలం ఏదో పాస్టర్ గారు రొట్టె ముక్కేస్తున్నాళ్ళే,
ఏదో గ్లాసులో ద్రాక్షారసం పోషిస్తున్నాడు. కాదు కాదు, అది ద్రాక్షారసముగా కలపక ముందు, ప్రియమైన వర్లరా, ఆ యొక్క టేబుల్ మీద పెట్టక ముందు మాత్రమే అది ద్రాక్షారసం. ఎప్పుడైతే అవి ప్రతిష్ఠించబడి ఆరాధన జరిగించబడిన తర్వాత ప్రభు యొక్క పరిశుద్ధమైన శరీరం, ప్రభు యొక్క పరిశుద్ధమైన రక్తం అని నీవు యోచించుకోవాలి. కానీ కేవలం నాకు రొట్టెస్తున్నాడు, ద్రాక్షారసం ఇస్తున్నాడు అని నువ్వు తాగావా, ఏం చేయదు అది బాడీలో అని. మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళారనుకోండి, ఈ రోజుగా అవుతున్నాయి అనుకుందాం, అవ్వద్దులే ప్రార్థన చేద్దాం, ఏమండి అవుతున్నాయి అనుకొని డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాం. ఆయన అన్నాడు, అబ్బా ఇదిగో ఈ బిళ్ళ తీసుకొని వేసుకో అన్నాడు. అది నువ్వు విశ్వాసంతో ఏం చేయాలి, దాన్ని మింగాల. ఈ బిళ్ళ చాలా వాడానండి, ఇది పని చేయట్లేదు. అయ్యా అది కాదయ్యా అంటే, ఈ పచ్చబిళ్ళేనండి నాకు తెలుసు, పచ్చబిళ్ళే నాకు తెలుసు, నేను మింగుతాను. మరి నీ దుంప దగ్గర అది పచ్చబిళ్ళే కానీ అది కాదులేరు నాయన మింగంటే, ఏదో ఇచ్చాడులే అని చెప్పి అవిశ్వాసంతో మింగావు అనుకో, ఈ రోజు నాకు తగ్గవు. ఇది మంచిది మందు, ఇది మింగితే నాకు తగ్గిద్దని మింగావు అనుకో, నువ్వు ఎప్పుడు మింగే బిళ్ళైనా మీ తగ్గుద్ది. ఏముండాలా? బాగా చెప్పారు. కాబట్టి ప్రభు శరీరం అని మనం ఏం చేయాలి అంటే యోచించాలి, నమ్మాలి, విశ్వసించాలి. మూడవదిగా చూస్తే పాపమును ఒప్పుకోవాలి. ఏం చేయాలంట? అందుకే మన సంస్కారపు విందు ఆరాధనలో పాప క్షమాపణ ఉంటుంది. అర్థమవుతుందా నా మాట? వినండి అమ్మ, కొద్దిగా అర్థమవుతుందా? నేను కూడా మీకులాగే కూర్చొని చెబుతా నిద్రపోయాను అనుకోండి, మాస్టర్ గారి పాపం నిద్ర లేనట్టుంది, అయ్యగారు తొందరగా ముగించండి బయలుదేరదాం అంటారు మీరు. కాబట్టి మీరు నిద్రపోకుండా నాలా చివరికి వచ్చాం. కాబట్టి పాపమును ఒప్పుకోవాలి. అందుకే దైవజనులు రాస్తున్నటువంటి ఆ యొక్క పాప క్షమాపణ, ప్రియమైన వారలరా, మనకు అర్థం కాదు కానీ అది మన మనస్ఫూర్తిగా, దేవా నిజంగా ఈ వారం, ఈ నెల రోజుల్లో నేను చేసిన నా పాప స్థితిని అంతటిని కూడా, అయ్యా తెలియక చేసిన, తెలిసి చేసిన ఈ పాపాలన్నీ క్షమించు ప్రభువా, నీ శరీర రక్తాలు అందుకోవడానికి నేను యోగ్యుడు కాదయ్యా, కానీ కేవలం నీ కృప ఈ రోజు నన్ను నడిపించింది. ఈ రోజు వరకు, ఈ ఆగస్టు మాసం వరకు నేను బతుకున్నానంటే అది నీ కృపేనయ్యా అని చెప్పి ఆయనను మనము మరి స్తుతించవలసిన వారం అయి ఉన్నాం. ప్రియమైన వారలారా, నాలుగవదిగా చూస్తే, మరి దానికి నేను రెఫరెన్స్ చెప్పలేదు కదా, పాపమును ఒప్పుకోవాలనే దానికి యోహాను గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో మన యొక్క పాప స్థితిని ఒప్పుకోవాలని అపోస్తలుడైనటువంటి యోహాను గారు మనకు రాసి అందించినట్లుగా కనబడతా ఉన్నది. నాలుగవదిగా చూస్తే, సహోదరునితో నువ్వేమవ్వాలి అంటే సమాధాన పడాలి. ఏమవ్వాలంటే సహోదరుడితో సమాధాన పడాలి. చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయం 23వ వచనంలో ప్రభు కొండ మీద ప్రసంగంలో సహోదరుల గురించి మాట్లాడతా ఒక మాట మాట్లాడతారు ప్రభు. 5వ అధ్యాయం 23, 24 వచనం. కావున నీవు బలిపీఠమునొద్ద అర్పణమును అర్పించుచూ ఉండగా నీ మీద సహోదరునికి విరోధమేమైనా కలదని అక్కడ నీకు జ్ఞాపకం వచ్చిన ఎడల, అక్కడ బలిపీఠము ఎదుటనే నీ అర్పణ విడిచిపెట్టి మొదట వెళ్ళి ఏం చేయాలంట? నీ సహోదరునితో సమాధాన పడుము, అటు తర్వాత వచ్చి నీ అర్పణమును అర్పించు. సంస్కారపు విందు అందుకోవడానికి వచ్చావు, నీ సహోదరుడితో, నీ కుటుంబీకులతో నీకు సమాధానం లేదు, వచ్చి విందు అందుకుంటా ఉన్నారు. ఈ విందు పనిచేయదు. నీకేముండాలి అంటే ముందు నీ కుటుంబంతో, నీ సహోదరుతో నీకేముండాలా? చెప్పాలి గట్టిగా, సమాధానం ఉండాలి. కాబట్టి ముందు సమాధాన పడు, ఆ తర్వాత ఈ విందులోనికి రా అంటున్నాడు ప్రభు. ఎందుకంటే ఒకవేళ వాడు తప్పు చేసి ఉండొచ్చు, నువ్వు తప్పు చేయ, నేనెందుకు క్షమాపణ చెప్పాలి నీకు అని చెప్పి ఒకవేళ నువ్వు అనుకుంటే, దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్న మాట ఏంటి అంటే నీవు క్షమాపణ మనస్సు కలిగి ఉండాలి అనేది ప్రియమైన వారలారా దేవుడు తెలియజేస్తున్నాడు. కాబట్టి సహోదరునితో నువ్వు సమాధాన పడాలని తెలియజేస్తున్నారు. కాబట్టి ప్రియమైన వారలారా, ఈ 4 అంశములను మనం జ్ఞాపకం చేసుకుంటూ మరి దేవుని యొక్క వాక్యము ద్వారా మనం చూస్తే, ప్రియమైన వారలారా, మోషే గారు ఈ యొక్క మాటల ద్వారా మనకు తెలియజేస్తూ ఉన్నటువంటి మాట ఏంటి అంటే, ప్రభు తెలియజేస్తూ ఉన్న మాట చూడండి, మోషే చల్లిన రక్తము పాపాన్ని తీసివేయాల.
యేసుక్రీస్తు ప్రభు వారు చిందించిన రక్తము సర్వ మానవాళికి అది పాపాన్ని తీసివేసింది. అదే పాపాన్ని పౌలు గారు అంటా ఉన్నారు, నువ్వు జ్ఞాపకం చేసుకో, నువ్వు జ్ఞాపకం చేసుకో, నువ్వు జ్ఞాపకం చేసుకో. మర్చిపోతా ఉన్నావా? ఆయన రక్తాన్ని, ఆయన శరీరాన్ని నువ్వు తీసుకోవాలా? మర్చిపోతున్నావా? జ్ఞాపకం చేసుకో అని కొరింథీ సంఘానికి పౌలు గారు ఉత్తరంలో రాశాడు. అదే ఈ రోజు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దైవజనులు అన్నట్లుగా ప్రభు సంస్కారపు విందు, ప్రభు జతకు ఇదే ఏంటంట? సందు. పాప వ్యాధికి మందు. చూడండి, మనం సంస్కారపు విందు తీసుకోవడానికి సాకులు చెబుతాం. మీరు ఎప్పుడైనా గమనించారో లేదో, అయ్యగారు అన్న మాటను బట్టి నాకు గుర్తొచ్చింది ఏంటంటే, ఎక్కడన్నా కొత్త సినిమా రిలీజ్ అయింది అనుకోండి, టిక్కెట్లకి ఎట్టుంటారు ఏమ్మా? కితకితలాడతారు. ఈ క్యూ ఫుల్గా ఉంటుంది. ఎట్టో కట్ట ఇట్ట సందు చేసుకుని అట్ట సందు చేసుకొని ఏం చేస్తాం? పోయి మరి అభిమాన హీరో టికెట్ తెచ్చుకోవాలంటే ఆ సందులో పడైనా ఏం చేయాలా? దూరిపోయి తెచ్చుకుంటారా లేదా? మీరు తెచ్చుకోరులే, మాట్లాడండి అమ్మా. మీరు బార్ సినిమాకి నాకు తెలుసు, బెల్లంకొండలో థియేటర్ కూడా తీసేశాడు. కాబట్టి ఎలాగైతే మనం సందు చేసుకొని వెళతామో, ప్రభువు జతకు రావడానికి కూడానంట సాకులు కాదు, ఏం చేయాలా? సందు చేసుకొని రావాలా. పాప వ్యాధికి ఇదే మందు అన్నారు తండ్రి గారు. కాబట్టి ప్రియమైన వారలారా, మనం దేవుని సన్నిధానానికి కృతజ్ఞతతో రావాలి, పరిశుద్ధ హృదయంతో రావాలి, సహోదర ప్రేమతో రావాలి. ప్రియమైన వారలారా, ప్రభు రాకను ఎదురు చూస్తూ రావాలి అన్నారు. ప్రభు రాకడకు మనం ఎత్తబడాలంటే ఆ 50% మరి ప్రభు శరీర రక్తాల ద్వారా మనం అందుకొని ఆయన మహిమ రాకడకు సిద్ధపడవలసిన వారమై ఉంటూ ఉన్నాం. ఇటు రీతిగా ప్రభు యొక్క శరీర రక్తములను మనము అందుకుంటూ ఆయన మహిమ రాకడకు ఆయత్తపడగలిగేటటువంటి ధన్యత, దీవెన చేరి వచ్చిన మన ఎల్లరకు ప్రభు అనుగ్రహింపజేయును గాక. ఆమేన్. మహోన్నతుడును సర్వోన్నతుడు అయ్యున్న దేవ, ఈ కొద్ది మాటలు విడల హృదయాల్లో ఫలింపజేసి, మోషే గారు చల్లిన రక్తము ఎలాగా పాత నిబంధనలో తండ్రి నాయన విధేయులై ఉంటామన్నటువంటి జనులు విధేయులుగా లేక తప్పిపోయారో తండ్రి, సర్వ మానవాళి యొక్క పాప పరిహారార్థము తండ్రి గావించబడుటకు దేవా మీరే స్వయముగా ఈ లోకానికి నరావతారిగా ఈ లోకానికి వచ్చి నా రక్తము వలననైన క్రొత్త నిబంధన అని తండ్రి మీరు తెలియజేసి బూదిగంతముల వరకు మీ స్వార్థను వ్యాపింపజేయుటకు పనిబూనుకున్న మహోన్నతుడా మీకు వందనములు చెల్లిస్తూ తండ్రి, దీనిని పౌలు మహాభక్తుడు ఇలాగ మీరు జ్ఞాపకం చేసుకొనండి ఆయన రాకడ పర్యంతము అన్నారు గనక, మీ రాకడ పర్యంతము వరకు మేము జ్ఞాపకం చేసుకుంటూ మా హృదయాలను మీ వైపు త్రిప్పుకుంటూ మా పాత స్థితి అంతటిని తీసివేసుకొని నూతనమయమైనటువంటి స్థితిలోనికి మార్చబడగలిగినటువంటి ధన్యత, దీవెన మా ఎల్లరికను అనుగ్రహింప చేయమని మా కొరకు పరలోకము నుండి పెండ్లి కుమారుడిగా మధ్యాకాశంలోనికి రానయ్యున్న యేసు క్రీస్తు వారి నామములో అడిగి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్.